చూసిండ్రానోళ్ళ పాపం రైతులకెంత కట్టమొచ్చిందో. పండుగల నాడు జోలె పట్టుకొని ఇండ్ల ముంగటుకొచ్చిన బిచ్చగాళ్ళ లెక్కనే చేతుల యూరియా సంచులు పట్టుకొని ఎట్లా ఇండ్లు తిరుగుతున్నారో. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకరాకే ఊళ్ళే ఉన్న రైతన్నలు గిట్ల భిక్షాటన చేసిండ్రు. రాష్ట్రంలో యూరియా దొరకక నెలల కమానంలా అటు సొసైటీల చుట్టూ ఇటు ఆఫీసర్ల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నారు కదా రైతన్నలందరూ. ఇక ఎప్పుడో సుక్క తెగిపడ్డట్టే మండలానికి ఒక లారీ లోడు యూరియా బత్తలొత్తే వాటి కోసం సొసైటీల ముంగట మస్తుగా ఎగబడుతున్నారు జనాలు. కొన్ని జాగలనైతే యూరియా కోసం లైన్లలో నిల్చున్న అక్కాజెల్లన్లు శికలు శికలు పట్టుకొని మరీ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇగిట్లెన్ని తిప్పలు పడ్డా యూరియా దొరుకుతలేదని గీ ఆలోచన చేసినట్టున్నారు. పొద్దాక సొసైటీల ముంగట నిల్చుంటే అటు పనివాయే, ఇటు యూరియా దొరకకపాయే. గదేదో సప్పుడు చేయక ఇండ్ల ముంగట బిచ్చమెత్తుకుంటే తలో పిడికెడు వారేసినా పంటకు చల్లుకోవచ్చు అనుకున్నారో, లేకపోతే సర్కారోళ్ల పనితనం దున్యాకు ఎరక కావాలని చేసిండ్రో గాని ఆడున్న రైతులందరూ గీ తీర్గ భిక్షాటన చేసిండ్రు. రైతును రాజును చేస్తామని అటు మైకుల ముంగటనేమో గొప్పలు చెప్పిన లీడర్లు, ఇటు మోక మీదనేమో బిచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చిండ్రని సర్కారోళ్ల మీద మస్తుగా గరమైతున్నారు చాలా మంది గీది చూసినోళ్ళు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకే యూరియా జయంగా బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుకుంటా కామెంట్లు పెడుతున్నారు రైతు గోసల్ని చూస్తున్న ఇంకొందరు పబ్లిక్. చూడాలే మరి గిప్పటికే పంటలన్నీ పొట్టు దశలకొచ్చినాయి. కనీసం గిప్పుడన్నా సర్కారోళ్ళు రైతులకు యూరియాను అందిస్తారో, లేకపోతే రైతును ఇంకెంత ఆగం చేస్తారో.